హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఎక్కడికో బయలుదేరానని అయితే అర్థమైంది కదా. అవునండి, మేము ఎవ్రీ మంత్ గెట్ టుగెదర్ అని అరేంజ్ చేసుకున్నాం కదా, అక్కడికే బయలుదేరాను. ఈ మధ్య నన్ను అయితే చాలామంది అడిగారు నేను ఎందుకు వీడియోస్ చేయట్లేదని. దానికి ఈ వీడియోలో ఆన్సర్ చేస్తాను. ఇదిగోండి, నేనైతే ఈరోజు ఇలా రెడీ అయ్యాను. ఈరోజు బ్లాక్ కలర్ టాప్ మీద ఇలా రెడ్ అండ్ గోల్డ్ కలర్ థ్రెడ్ వర్క్ వస్తుంది, చాలా బాగుంటుంది. దానికి తగ్గట్టు నల్లపూసలు, చేతికి వాచాను, ఒక చిన్న రింగ్ అనేది పెట్టుకున్నాను. నా ఇయర్ రింగ్స్ మీ అందరికీ తెలుసు కదా, బ్లాక్ కలర్. ఇవైతే నన్ను చాలామంది అడిగారండి, ఈ ఇయర్ రింగ్స్ ఎక్కడ తీసుకున్నావు, చాలా బాగున్నాయని. ఇవి వచ్చేసి 4 గ్రామ్సే పడ్డాయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈరోజు నవ్యక్క వాళ్ళ ఇంట్లో గెట్ టుగెదర్ అండి. మేము అందరం రిలేటివ్స్ అని చెప్పాను కదా, అందుకే నవ్యక్క అని అంటున్నాను. మేము గెట్ టుగెదర్ని కిట్టి పార్టీ అని అయితే అనుకుంటున్నామండి. ఇక నుంచి నేను కిట్టి పార్టీ అని అంటాను. ఇది వచ్చేసి నవ్యక్క వాళ్ళ ఇంట్లో బాల్కనీ అండి. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూర్చొని కాసేపు టైం స్పెండ్ చేయడానికి, అలాగే గేమ్స్ ఆడుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. నేను వీడియోస్ ఎందుకు చేయట్లేదు అని నన్ను అడిగారండి చాలామంది. నేనైతే ఏమీ లేదండి, హెల్త్ కొంచెం ప్రాబ్లం అయింది, అందుకని చెప్పేసి నేనైతే వీడియోస్ చేయలేకపోయాను. అలాగే మెయిన్గా వచ్చేసి ఈ గెట్ టుగెదర్ ఉంది కదా, ఈ గెట్ టుగెదర్ వీడియోస్ రాలేదని నన్ను అయితే పర్సనల్గా అడిగారు. నేను 2 టైమ్స్ నుంచి అయితే ఖచ్చితంగా చెప్తున్నానండి, నా హెల్త్ ఇష్యూస్ వల్ల నేను మిస్ అయ్యాను, వెళ్ళలేదు. ఒకటైతే నేను అటెండ్ అయ్యాను, వీడియో అంతా తీశాను, ఎడిటింగ్ కూడా చేశానండి. కానీ నా ఫోన్ అనేది రీబూట్ అయిపోయి మెమొరీ అంతా మొత్తం లాస్ అయిపోయింది. చాలా బాధపడ్డాను. వీడియో కూడా చాలా బాగా వచ్చిందనమాట. కానీ ఏం చేద్దాం చెప్పండి, మెమొరీ అంతా పోయింది. ఇంక నేనే చేసేదేమీ లేక, సరే ఇంకా నెక్స్ట్ చేసేవి పెడదామని అనుకున్నాను. అందుకని వీడియోస్ అనేవి అప్లోడ్ చేయలేకపోయాను. ఇక నుంచి మాత్రం నా వీడియోస్ అనేవి రెగ్యులర్గా పెట్టడానికి ట్రై చేస్తాను. వీక్లీ 2 or 3 అయితే నేను వీడియోస్ అప్లోడ్ చేస్తానండి. నవ్యక్కకి డెకార్ అంటే చాలా ఇష్టము. మీరు ఈ వీడియో చూస్తున్నట్టయితే అర్థమయ్యే ఉంటుంది. ప్రతి ఒక్కటి డెకరేట్ చేసుకుంటూ నీట్గా మెయింటైన్స్ చేసుకుంటూ వస్తుంది. నాకైతే చాలా బాగా అనిపించి నేను మీతో షేర్ చేస్తున్నాను. ఇది వచ్చేసి కార్నర్ అండి, సోఫా కార్నర్ ఉంటుంది కదా, ఆ కార్నర్ని ఇలా ప్లేస్ చేశారనమాట. అటొక ప్లాంట్ ఇటొక ప్లాంట్ పెట్టి మధ్యలో కృష్ణయ్యని పెట్టారు. ఇదైతే హౌస్కే హైలైట్ అనమాట. హాల్లోకి ఎంటర్ అవగానే మనకి ఇలా ఉంటుంది. కార్నర్ అంటే ఏదో ఒకటి పెట్టేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా ఇలా నీట్గా మనం పెట్టుకున్నామంటే చూసే వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది. మా ఫ్రెండ్స్ పేర్లు మీకు ఎవరికి చెప్పలేదు కదా, నేను ఈ వీడియోలో చెప్తానండి. తినే నవ్యక్క అనమాట, వాళ్ళ ఇంటికే విజిట్ చేశాము ఈరోజు. తినొచ్చేసి పింక్ కలర్ డ్రెస్, భారతి అక్క, తిను శ్రావ్య, అశ్విని, సత్య అండి. ఏంటి ఇలా వస్తున్నారు అనుకోకండి, మేము వెల్కమ్ని ఇలా ప్లాన్ చేసాం అనమాట డిఫరెంట్గా. చందు అక్క, లక్ష్మక్క. ఇదంతా రీల్ కోసం అండి. నా ఇన్స్టాగ్రామ్లో ఈ రీల్ అనేది పోస్ట్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. నా ఇన్స్టా ఐడి వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, రమాదేవి గుంటుపల్లి అండి. ఒకసారి చెక్ చేసి ఫాలో అవ్వండి. తినొచ్చేసి అనూష, శ్రీలక్ష్మి. అందరికీ వెల్కమ్ డ్రింక్గా ఫ్రూట్ కస్టర్డ్ అయితే ఇచ్చారండి, చాలా బాగుంది. అందరము ఫ్రూట్ కస్టర్డ్ ఎంజాయ్ చేసి కిట్టి పార్టీ అయితే స్టార్ట్ చేసామండి. ఇది వచ్చేసి ఫస్ట్ గేమ్ అండి. ఫస్ట్ గేమ్లో ఇలా ఒక డబ్బాలో, ప్లాస్టిక్ డబ్బాలో, ట్రాన్స్పరెంట్గానే ఉండాలి ప్లాస్టిక్ డబ్బా అయితే చాలా బెటరు. ఇది వచ్చేసి ఇందులో బియ్యం అంతా పోసేసి అందులో ఏమైనా సరే 2 పెయిర్స్ కాడికి వేయాలి. అలాంటివి మనం ఎన్నైనా వేసుకోవచ్చు. పెయిర్గా వేస్తే మనం 1 మినిట్లో ఎన్ని పెయిర్స్ అయితే తీస్తామో అవి కౌంట్కి వస్తాయి. ఎవరైతే హయ్యెస్ట్ తీస్తారో కౌంటింగ్ అనేది పెయిర్స్, వాళ్ళు ఈ గేమ్ విన్ అయినట్టు అనమాట. మనం ఈ గేమ్ ఆడేటప్పుడు చాలా టెన్షన్ పడతామండి, కానీ చూసే వాళ్ళకి ఓ పక్కనే ఉంది, ఇక్కడే ఉంది అన్నట్టు ఉంటుంది. ఎందుకంటే డబ్బా ట్రాన్స్పరెంట్గా ఉంది కదా. 4, 5, 6, 7, 8, 9, 10. ఈ గేమ్ ఆడేటప్పుడు ప్రతి ఒక్కసారి షఫిల్ చేసి ఇవ్వాలండి ప్రతి ఒక్కరికి. ఎందుకంటే మనం గేమ్ ఆడినవి మనం పైన వేసేసామంటే నెక్స్ట్ వాళ్ళకి ఈజీగా ఉంటుంది. అందుకని కింద నుంచి పై వరకు ఒకసారి షఫిల్ చేసి మనం నెక్స్ట్ వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి. ఈ గేమ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చండి. మనకి
టెన్షన్ వచ్చేస్తుంది ఆ గేమ్ ఆడేటప్పుడు త్వరగా తీయాలి అని. ఆడికి వెళ్ళాక ఒకే కలర్వి ఒకే చోట ఉన్నా కూడా మనకి కనపడడం కష్టంగా ఉంటుంది. అందరికీ కనపడతాయి కానీ గేమ్ ఆడే వాళ్ళకి మాత్రం కనపడవు. చాలా ఫన్నీగా జరిగిపోయింది ఈ గేమ్ అయితే. అందరం చాలా బాగా ఎంజాయ్ చేసాము. సెకండ్ గేము కొన్ని బెలూన్స్ బాల్ పెన్స్ పెట్టారు. బెలూన్ ఊది పెన్నుతో నవ్య కిట్టి పార్టీ అని రాయాలండి. అది కూడా 1 minute ఎవరైతే ఎక్కువ టైమ్స్ రాస్తారో వాళ్ళు ఈ గేమ్ విన్ అయినట్టు. అందరికంటే ముందు ఎట్లయినా రాయొచ్చా? కమాన్ కమాన్ ఇస్తా అది పిన్ ఇస్తారు. వస్తారండి. ఓకే స్టాప్ స్టాప్ స్టాప్. ఓకే 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7 8 9 10 11. ఇలా జంబ్లింగ్ చేసుకోండి మీరే, మీ ఇష్టం చేసుకొని మీ గెస్ అనమాట. ఇది ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకొని 1 minute టైము. ఇది ఏ నెంబర్ అయినా పర్లే, 2003 కాకపోయినా పర్లేదా? వరుసగా చెప్తానండి. ఇప్పుడు 3 వచ్చినాయి కదా, 3 ఫాస్ట్ గా మళ్ళీ ఇలా ఎడం చేత్తో వేసేసుకోండి. 5 వేసేయండి. తర్వాత 6 కౌంటింగ్ కరెక్ట్ గా వేయాలి. 1 మళ్ళీ 1 minute లో ఎక్కడ దాకా వస్తే అక్కడ దాకా. తర్వాత 3 వచ్చాయనుకో 3, 4 వచ్చాయనుకో 4, 5 వచ్చాయనుకో 5, 6 వచ్చాయనుకో. తర్వాత ఇప్పుడు ఈ సిస్టమ్ అనేది కింద 2023 వరుసగా రావాలి. ఎలా? ఇప్పుడు 2 ఉంది కదా ఇక్కడ, ఈ 2నే కౌంట్ చేస్తారు, ఈ 3 తీసేస్తారు. తర్వాత ఈ 2 కౌంట్ చేస్తారు. 2023 కదా, ఈ 0 తీసేస్తారు. నెంబర్ కరెక్ట్ గా ఉండాలి లాస్ట్ కి వచ్చేటప్పటికి. ఫస్ట్ మీరు తర్వాత ఏదొచ్చిందో చెప్పలేము. 6 ఈ గేమ్ చూసినంత ఈజీగా ఉండదండి, బై లక్ అనమాట. అది 2023 అనేది కరెక్ట్గా రావాలి. ఇంకా మేమైతే కిట్టి పార్టీ టైమింగ్స్ కూడా చేంజ్ చేసామండి. మార్నింగ్ 11కే మేము అందరం మీట్ అవుతున్నాము. అందుకని ఆఫ్టర్నూన్ లంచ్ అనేది ప్రిపేర్ చేస్తున్నారు. కొన్ని గేమ్స్ ఆడుకున్నాక ఇంకా లంచ్ అయితే చేస్తున్నాము. అందరి కోసం మెనూ అయితే ప్రిపేర్ చేసింది. స్టార్టర్స్ వచ్చేసి బొబ్బట్లు, స్వీట్ కార్న్ సమోసా, వెజిటేబుల్ బిర్యానీ చేసిందండి. మేము ఈ మధ్య వచ్చేసి నాన్ వెజ్ ఎక్కువ తింటున్నాము, అందరం వెజ్జే కావాలన్నారని వెజ్ బిర్యానీ చేశారు. వెజ్ బిర్యానీకి కాంబినేషన్గా కుర్మా, గులాబ్ జామున్. ఈ గులాబ్ జామున్ వచ్చేసి ఐస్ క్రీమ్లోకండి, ఐస్ క్రీమ్ కాంబినేషన్గా గులాబ్ జామున్ చేశారు. అలాగే గోంగూర పచ్చడి, పెరుగు చట్నీ. ఫైనల్గా సాంబారు. మెనూ అయితే అదిరిపోయింది. ఇంకా అందరము లంచ్ చేసేద్దామని చెప్పేసి మేమందరం ఒకే చోట కూర్చోవాలి కదా. ఇదిగోండి బాల్కనీ, ఇందాక చూపించాను కదా స్టార్టింగ్లో బాల్కనీ, అక్కడ కూర్చొని మేము లంచ్ అనేది చేస్తున్నాము. ఈ ప్లేస్ అయితే చాలా ప్లెజెంట్గా ఉందండి, అందరూ చక్కగా కూర్చొని ఎంజాయ్ చేయడానికి.
మా అందరికీ ఇలా కూర్చొని తినడం అంటే చాలా ఇష్టం అండి. మీలో ఎవరికైనా సరే ఇలా అందరం కలిసి ఫుడ్ తినడం ఎంజాయ్ అయితే నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. మేమందరం అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నామండి. లాట్ ఆఫ్ అనమాట. మాకంటూ ఒక రోజు అనేది మేము క్రియేట్ చేసుకొని ఎంజాయ్ చేస్తున్నాము. మేము మాటల్లో చెప్పలేమండి. ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇలా ఎవ్రీ మంత్ అందరం కలవడం అనేది బై లక్ అనమాట. అందరూ ఒకే చోట ఉండడం కూడా. ఇంకా లంచ్ అంతా ప్రిపేర్ అయిపోయాక మేము ఉన్న ఖాళీ టైంలో ఇలా ఒక రీల్ అయితే చేసాము. అందరి లంచ్ అయిపోయాక ఇంకా గేమ్స్ అయితే స్టార్ట్ చేసామండి. మరలా నెక్స్ట్ గేమ్ వచ్చేసి ఎస్ఆర్ నో అనమాట. హాయ్ హాయ్ నైస్. ఎస్ నో ఎస్ నో ఎస్ నో ఎస్ నో ఎస్ నో నో పెడితే డేంజర్. ఓకే. ఎస్ నో ఎస్ ఎస్ స్టార్ట్. ఎస్ ఎస్ నో 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 ఎస్ ఎస్ నో ఎస్ నో ఎస్ నో ఎస్ నో. అయిపోయింది అక్క. లక్ష్మక్క అవుట్. లక్ష్మక్క అవుట్. నో ఎస్ నో ఎస్ నో ఎస్ నో ఎస్ ఎస్. చైతన్య అవుట్. చైతన్య అశ్విని అవుట్. ఎస్ నో ఎస్ నో ఎస్ నో ఎస్ నో ఎస్ నో ఎస్ నో 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 ఎస్ నో ఎస్ నో ఎస్. అయిపోయింది. ఎస్ వచ్చారు ఎవరు. నెక్స్ట్ గేమ్ వచ్చేసి ఇప్పుడు బాగా ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్లో ఉంది కదండి. హెడ్ మీద ఒక ప్లేట్ పెట్టి మధ్యలో బ్యాంగిల్ పెట్టాలి. ఆ బ్యాంగిల్ అనేది ఏ ప్లేస్లో అయినా పెట్టచ్చు. ఆ ప్లేట్లో మనం గెస్ చేసి ఆ బ్యాంగిల్ లోపల ఏమైనా సరే థింగ్స్ వేయాలి. మేమైతే ఇక్కడ చనాదాలు తీసుకున్నాము. ఇదిగోండి ఇలా. ఇది కూడా బై లక్ అనమాట. మనం గెస్ అనేది ఎన్ని పడతాయి అనేది. ఒక్కోసారి ఏమీ పడవు, ఒక్కొక్కసారి పడుతూ ఉంటాయి. జస్ట్ గెస్ చేసి వేయాలన్నమాట. తినైతే ఒకేసారి ఓం నమ శివాయ అనుకుంటూ వేసేసిందండి. అసలు పడిపోయినాయి అనమాట అన్నీ. అందరం షాక్ అయిపోయాము. చిన్నగా అసలు సూపర్. ఓం నమః శివాయ. ఈ గేమ్ను కూడా అందరం చాలా బాగా ఎంజాయ్ చేసామండి. అసలు ఫుల్ ఫన్ అనమాట. మేము ఆడుకున్నంతసేపు మోర్ ఎంటర్టైన్మెంట్ ఇక్కడ తగ్గేదేలే అన్నమాట. నెక్స్ట్ గేమ్ అయితే స్టార్ట్ చేసామండి. ఈ గేమ్కి డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ ఇలా ఒక ప్లేట్లో పెట్టారు. ఇదిగోండి ఇలా బ్యాంగిల్స్, రబ్బర్ బ్యాండు, లిప్స్టిక్, ప్లక్కరు, నెక్లెస్, హారము, ఫ్లవరు అలా అన్నీ ఒక దాంట్లో పెట్టారు. అలాగే ఇలా వాటికి సంబంధించిన నేమ్స్ అనేవి ఇలా చిట్టీల్లో రాసి ఒక బౌల్లో వేశారు. ఏ చిట్టీ అయితే వస్తుందో ఆ చిట్టీలో ఉన్నది ఇక్కడికి వెళ్ళి మనం పెట్టుకోవాలి. నెక్స్ట్ చీటీ అనేది తీయాలన్నమాట. అలా 1 మినిట్లో ఎవరైతే ఎక్కువ పెట్టుకుంటారో వాళ్ళు ఈ గేమ్ విన్ అయినట్టు. ఈ గేమ్ని అయితే లిటరల్లీగా చెప్తున్నాను, ఫుల్గా ఎంజాయ్ చేసామండి. ప్రతి ఒక్కళ్ళం అసలు లకలకలక చంద్రముఖి లాగా అనమాట. చంద్రముఖిలో డైలాగ్ ఉంటుంది కదా, నాకు వడ్రానం ఇష్టం, హారం ఇష్టం, ఇవి నావే నావే అని అలా అనమాట. ఫుల్గా ఎంజాయ్ చేసాము. మేము పిక్స్ కూడా దిగాము, లాస్ట్లో యాడ్ చేస్తాను చూడండి.
అసలు ఆ రెడీ అయ్యే టెన్షన్లో మేము ఎలా పెట్టుకుంటున్నామని కూడా ఉండదనమాట. 1 మినిట్లో ఎక్కువ పెట్టుకోవాలి అనే ఉంటుంది. ఆల్మోస్ట్ బౌల్ మొత్తం కంప్లీట్ చేయాలి, అన్నీ మనం పెట్టుకోవాలి అనేదే ఉంటుంది ఆ గేమ్ ఆడినంతసేపు. పక్కన వాళ్ళు చెప్తున్నా కూడా మనకి ఏమీ వినపడదు. ఇందులో వచ్చేసి వడ్రాణం పెట్టుకోవడం టెక్నిక్ అనమాట. అదైతే నేను కూడా మిస్ అయిపోయానండి. చూడండి ఎంత అందంగా రెడీ అవ్వచ్చో పెట్టుకొని. మనం పెట్టుకోవడం చాలా ఫాస్ట్గా పెట్టుకోవాలి, ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చండి. మేము ఆడే ప్రతి ఒక్క గేము, ఎంజాయ్ చేసే గేము ప్రతి ఒక్కటి కూడా ఎంజాయ్ చేస్తాము. గెలిచామా లేదా అనేది తర్వాత విషయం. మనం పార్టిసిపేట్ చేసి ఆ గేమ్ని ఎంజాయ్ చేద్దామని అయితే ఉంటుంది ప్రతి ఒక్కరికి. అన్ని గేములు విన్ అవ్వాలని కూడా లేదు కదా, ఒక్కొక్కసారి ఒక్కోలా ఉంటుంది. చూడండి నేను ఇక్కడ వడ్రాణం పెట్టుకోవడం రావట్లేదు. మా అందరు చెప్తున్నారు ఇలా పెట్టుకో ఇలా పెట్టుకో అని. లాస్ట్కి ఎప్పుడుకో పెట్టేశాను అనమాట. మేము ఆడే ప్రతి ఒక్క గేమ్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్తో, ఫ్రెండ్స్తో ఇలా ఎంజాయ్ చేస్తారని చెప్పేసి నా వీడియోస్ అనేవి మీకు ఎంతో కొంత ఎంటర్టైన్మెంట్ అయితే ఇస్తాయని అనుకుంటున్నానండి. నా ఈ కిట్టి వీడియోస్ ఎలా ఉన్నాయి అనేది నాకు కామెంట్ చేయండి. నన్నే కాదండి, మా ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అడుగుతున్నారంట, మీరందరూ చాలా బాగా ఆడుకుంటున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు అని. మేము మిస్ అయిపోతున్నామని. లేదండి, మనం ఎక్కడుంటే అక్కడే మనం ఇలాంటి చక్కగా గెట్ టుగెదర్ లాంటివి చేసుకోవచ్చు. అలా అవకాశం లేనప్పుడు ఏదైనా పండగకి వచ్చినప్పుడైనా సరే ఇలాంటి గేమ్స్ అనేవి పెట్టుకొని మనం చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. లైఫ్ అనేది చాలా చిన్నదని నా ఫీలింగ్ అండి. అందులో మనకి బోలెడన్ని మెమొరీస్ ఉండాలని కోరుకుంటాను. అలాగే ఉంచుకోవాలి కూడా. మన లైఫ్ని వెనక్కి తిరిగి చూసుకుంటే ఎక్కువ హ్యాపీనెస్ థింగ్సే ఉండాలన్నమాట. నేనైతే భగవంతుని అదే కోరుకుంటానండి. ఈరోజైతే మా కిట్టి పార్టీ ఇలా జరిగిందండి. ఈ వీడియో మీ అందరికీ ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి. బాయ్ అండి.